ప్రతి ఒక్కరింట్లో కనిపించే ఈ మనీ ప్లాంట్‌ని మనం డబ్బు కోసమో, లేదా వాస్తు కోసమో, లేదంటే అందంగా ఉంటుందనో తెచ్చిపెట్టుకున్నాం. అయితే ఏంటంటే, ఇవి కొంత హైట్ వచ్చాక పెరగడం ఆగిపోతాయి. అప్పుడు కొంచెం బాధేస్తుంది గదా! దానికైతే ఒక మంచి రెమెడీ ఉంది. మీరు చూస్తున్నారు. కిందటి మొదల కంటే కూడా పైన వచ్చినవి స్ట్రాంగ్‌గా వచ్చిందనమాట. ఆ టిప్ వాడడం వల్ల. అలాగే ఆకు సైజు కూడా కింద ఆకులు చాలా చిన్నగున్నాయి. నేను తెచ్చినప్పుడైతే. దాని తర్వాత ఏమైందంటే ఇలా ఇది రెమెడీ వాడడం వల్ల కొంచెం ఆకు సైజు పెరిగింది. కొమ్మ కూడా చాలా స్ట్రాంగ్గా కిందటి మామూలు మొదల కంటే కూడా పైన వచ్చింది. చాలా స్ట్రాంగ్గా వచ్చినాయన్నమాట. కలర్ మారింది అంతా. అప్పటి నుంచి కొంచెం గ్రోత్ కూడా మంచిగా వచ్చిందనమాట. అయితే ఏంటి ఆ రెమెడీ అంటే, మనము బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని తీసుకొనేసని చిన్న సైజు బ్రూ ప్యాకెట్ దాన్ని కట్ చేసుకొని పోసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఆ కలిపిన నీళ్ళని కొద్ది కొద్దిగా చెట్టుకి పోయండి. అదే ఎలా పనిచేస్తుందంటే, దానికి కొంచెం ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. నేను కూడా చాలా చూసిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను. మంచి రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఇంకొక టిప్ ఉంది గ్రో చేయడానికి. ఈ రూట్స్‌లా కొంచెం కనిపిస్తున్నాయి కదా పైన, ఆ ముల్లుల్లాగా. ఆ పార్ట్‌ని ఏం చేస్తారంటే, మీరు ఒక కుండీ తీసుకొనేసి మంచిగా వాటర్ తీసుకొని రివర్స్‌లో అవి ఆ వేర్లు అనేది కిందకెళ్ళేలాగా, అది వేర్లు కాదు యాక్చువల్‌గా ముల్లులా ఉన్నాయి చూడండి, అవి కొంచెం కిందకి పార్ట్‌కి వెళ్ళేలాగా తీసుకొని లోపలికి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత బాగా పుట్ చేసుకొని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే, అది అక్కడి నుంచి వేర్లు దిగడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ దీంట్లో నుంచి కొన్ని రోజుల తర్వాత మీరు దాని మెయిన్ స్టెమ్ని కట్ చేసినా కూడా ఈ స్టెమ్ గ్రోత్ అవుతుంది. మళ్ళీ మీరు వేరే పాట్‌లో కావాలంటే మార్చుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది గ్రో అవుతుంది. అది స్ట్రాంగ్‌గా వస్తుంది దాంట్లో నుంచి దిగడం వల్ల. కాకపోతే కొన్ని రోజులైతే ఉండాల్సింది. దాని తర్వాత మనం కట్ చేసుకొని ఇది చూడండి. నేను ఇదే ప్రాసెస్‌ని నేను చేశాను. పైన ఇదంతా వచ్చిందంతా ఎక్స్ట్రా పార్ట్ అనమాట. ఆకు సైజ్ చూసినా కొంచెం పెద్దగా, బాగా స్టెమ్ కూడా బాగా మంచిగా గ్రో అయింది అది. అండ్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైటింగ్. సన్లైటే అవసరం లేదు, మంచి లైటింగ్లో ఉండేలాగా చూసుకోండి. ఈ 2